సరైన ఉపాధి లేక కష్టపడుతున్న భర్తకు అండగా నిలవాలని ఓ గృహిణి తాపత్రయం. ఏదైనా ఉద్యోగం చేసి కుటుంబానికి తన వంతు తోడ్పాటునందించాలనేది మరో యువతి ఆశ. తమ చిన్నపాటి చదువులకు ఉద్యోగం దొరకదు, స్వయం ఉపాధికి పెట్టుబడి లేదు. ఇలాంటి వారికి చేయూతనందిస్తూ తమ జీవితాలను తామే చక్కదిద్దుకునే అవకాశం కల్పిస్తోంది స్వర్ణభారత్ ట్రస్ట్. చదువు, ఆర్థిక పరిస్థితులు సరిగా లేని మహిళలు, యువతులకు స్వావలంబన కల్పిస్తూ వారికి మంచి జీవితంపై ఆశలు చిగురింపచేస్తోంది స్వర్ణభారత్ ట్రస్ట్. రాష్ట్రంలో పలుచోట్ల శాఖలు కలిగిన స్వర్ణభారత్ ట్రస్ట్ సేవలు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో ఏడాదిన్నర క్రితం స్వశక్తి గ్రామీణ ఉపాధి శిక్షణా కేంద్రం పేరుతో ప్రారంభమయ్యాయి. చిన్నప్పుడే చదువు మానేసిన వారు, భర్త సంపాదనతో ఇల్లు గడవక పిల్లల్ని చదివించుకోలేక ఇబ్బందులు పడుతున్నవారు, వీధి వెక్కిరించి కుటుంబ పెద్దను కోల్పోయినవారు, ఇలా వందల మంది మహిళలు ఇప్పటివరకు ఇక్కడ శిక్షణ పొందారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెంట్ మేకింగ్, బ్యూటీషియన్, జూట్ బ్యాగుల తయారీ లాంటి అంశాల్లో ఇక్కడి వారికి తర్ఫీదునిస్తున్నారు. ఎంఎస్ ఆఫీస్, C+, DTP, టాలీ, వెబ్ డిజైనింగ్ లాంటి ఆధునిక కోర్సులు అందిస్తున్నారు. ఇక్కడ నేను వచ్చినప్పుడు ఫ్రీగా చెప్తారంటే ఏం చెప్తారో అసలు సరిగా చెప్పరేమని చెప్పి అన్న థాట్తో వచ్చాను. కానీ నేర్చుకోవడం వల్ల నేను వేరే జాబ్ అని చూపించారు సార్. మా దగ్గరికే వచ్చారు, మేము అక్కడికి వెళ్ళలేదు, ఆ సార్స్ వాళ్ళే మా దగ్గరకు వచ్చారు. నేను ఇక్కడ నేర్చుకోవడం వల్ల నా కుటుంబానికి ఎంతో కొంచెమన్నా సహాయపడతానని నాకు నమ్మకం కలిగింది. ఇప్పుడు 10th క్లాస్ చదివాను. మా అమ్మ వాళ్ళు నన్ను కాలేజీ పంపినన్నారు. అలాగే పొలం పని చేసుకుంటూ ఉన్నాను. కానీ నేను నీడపాటును ఉండాలనుకున్నా. నా ఫ్రెండ్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వస్తే నాకు హాస్టల్ వసతి అన్నీ బాగున్నాయి. మేడమ్స్ అన్నీ బాగా చెప్తున్నారు. వ్యవసాయం పనుల కంటే రోజుకి 150-200 వస్తుంది. డైలీ ఉండవు సార్. నెలకి ఒక నెల ఉంటాయి, ఒక నెల ఉండవు సార్. అందుకనేసి ఇది నేర్చుకుంటే డైలీ మనం ఇంట్లో పని చేసుకోవచ్చు. మిషన్ కుట్టుకొని ఒక 4-5 బ్లౌజులు కుట్టుకొని రోజుకో 200-300 సంపాదించుకుందామని, మా ఆయనకి ఇంట్లో సాయం చేద్దామని ఈ సొసైటీ శిక్షణ లైన్లో జాయిన్ అయ్యాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఖాళీగా ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత చేతి పని, ఉక్సులు, కాజాలు, లంగాలు మోడల్స్, బ్లౌజ్లో మోడల్స్, డ్రెస్లో మోడల్స్, అంబ్రెల్లాలు, షర్టు, యూనిఫాము, కల్దీదర్, ప్యాంట్లో మోడల్స్ అన్నీ నేర్చుకున్నాం. గాగ్రా. స్వర్ణభారత్ ట్రస్ట్ సారథ్యంలో ఏర్పాటైన స్వశక్తి గ్రామీణ ఉపాధి శిక్షణా కేంద్రానికి ఆంధ్ర బ్యాంక్, GMR వరలక్ష్మి ఫౌండేషన్, స్వర్ణభారత్ ట్రస్ట్, BV రాజు, ముప్పవరపు ఫౌండేషన్లు సహకారం అందిస్తున్నాయి. ఇక్కడి కోర్సుల్లో చేరేవారికి ఉచిత శిక్షణ సహా వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. స్వయం ఉపాధి నైపుణ్యాలకు తోడు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా వ్యక్తిత్వ వికాస పాఠాలు, యోగా నేర్పిస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతుండగా ఇంట్లోనే స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి రుణాలు అందిస్తున్నారు. నేను నా వంతు సహాయంగా నా భర్తకు నేను చేయగలను. నా భర్త కూడా టైలరింగ్ ఏనండి. పని సరిగ్గా లేక హైదరాబాద్ వెళ్ళిపోయేవారు. ఇక్కడ లోన్ ద్వారాగా మిషన్ తీసుకొని నేను నా భర్త షాప్ పెట్టుకొని నడుపుకోవాలని ఆశపడుతున్నాను సార్. నేను ఇక్కడ వెబ్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఇక్కడ వెబ్ డిజైనింగ్తో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, తెలుగు టైపింగ్ ఇవన్నీ నేర్పిస్తున్నారు మాకు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. మాకు ఇక్కడ స్ప్రింగ్ టెక్నాలజీస్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి, అలాగే మహిళలకి, ఎవరైతే ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నారో, లేకపోతే ఇప్పటివరకు గ్రామీణ ఉపాధి కార్యక్రమాలు ఉంటున్నారో, వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉండి ఒక చేతి వృత్తి నేర్చుకుని ఆ చేతి వృత్తి ద్వారా ఆదాయం పెంపొందించుకోవాలి, కుటుంబానికి చేదోడు బాదోడుగా నిలబడాలి. అలాగే పిల్లలకు కావాల్సినటువంటి చదువు కానీ వైద్యానికి కావాల్సినటువంటి ఖర్చుని వాళ్ళ సంపాదన ద్వారా తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ మహిళలకి, నిరుద్యోగ యువకులకి ఈ శిక్షణా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. ఏడాది కాలంగా మంచి ఫలితాలు సాధించినందున మరిన్ని కొత్త కోర్సులకు నిర్వాహకులు శ్రీకారం చుడుతున్నారు. గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.